వెస్ట్ బెంగాల్లో జర్నలిస్టుపై దాడి గురించి చెప్పండి. అది కూడా అడుగు తమిళనాడు. వెస్ట్ బెంగాల్లో జర్నలిస్టుపై దాడి గురించి చెప్పండి. వెస్ట్ బెంగాల్లో ఈ మధ్యకాలాల్లో హింసాయుత సంఘటనలు విపరీతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మీడియా ప్రతినిధులపై దాడి తీవ్రంగా ఖండించదగ్గది. మరి రిపబ్లిక్ భారత్ ఛానల్ వారు మరి జాదవ్పూర్ యూనివర్సిటీలో జరుగుతున్న కొన్ని సంఘటనలపై విచారించడానికి వెళ్ళినప్పుడు మరి అమానుషంగా మరి అక్కడ ఉండే యూనివర్సిటీ అధికారులు మరి అక్కడున్న కొంతమంది మరి వాటిపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము భారతీయ జనతా పార్టీ తరఫున. మరి మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరి శాంతి భద్రతల కోణంలో చూడకుండా కావాలని మరి ఆ ఛానల్ ప్రతినిధులను మరి ఆ విధంగా దాడి జరిపించడం చాలా ఘోరమైన చర్య. వాస్తవంగా మరి మీడియా అనేది మరి ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ లాంటిది, మూలస్తంభం లాంటిది. మరి అటువంటి మూలస్తంభమైన మీడియాపై ఉక్కుపాదం మోపుతున్న మరి మమతా బెనర్జీ సర్కారు చర్యలు తీవ్రంగా ఖండించదగ్గది. మరి అక్కడ దేశ వ్యతిరేక శక్తులకి స్థానమై ఉన్నది. అలాంటి వారి పట్ల కూడా మెరకదనంతో వ్యవహరిస్తున్నది. ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఇండియాకి వ్యతిరేకంగా ఉండే శక్తులను మరి బుజ్జగించే రాజకీయాలు చాలా జరుగుతున్నాయి. వీటన్నిటినీ మరి సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మధ్యకాలాల్లో మరి తమిళనాడు ప్రభుత్వం మరి రూపీ బడ్జెట్లో రూపీ అనేది తీసేసి మరి తమిళ్ సింబల్ పెట్టారు. మరి అది ఎంతో తప్పు. మరి 1971లో మరి ఉదయ్ అనే అతను మరి అతనే రూపీస్ అనేది రూపొందించాడు. మరి అతను తమిళియనే అయిన ఉదయ్ ఆ కాలాల్లో మరి రూపీస్ అనేది ఆవిష్కరించినప్పుడు దాన్ని ఆ సింబల్ తీసేసి ఈరోజు స్టాలిన్ మరి తమిళంలో రాసుకోవడం అనేది చాలా హేయమైన చర్య. మన దేశ సమిష్టి తత్వానికి యూనిటీని దెబ్బతీస్తుంది. ఇలాంటి రాజకీయాలు ఈ డిఎంకే పార్టీ చేయడం దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది. ఇది ఖచ్చితంగా వెంటనే ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా స్టాలిన్ ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళా రూపీనే ముద్రించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. నా పేరు మల్లికార్జున, భారతీయ జనతా పార్టీ శ్రీశైలం ప్రాజెక్ట్.